Varunda House of Weavers, second branch, September 24th na grand opening. 5,000 rupees shopping by 30% extra free shopping. Varunda House of Weavers, Kottapeta, Hyderabad. గోదావరి ఏజెన్సీలో ఆయుధ సామాగ్రి డిపో ఏర్పాటుకు అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే భూసేకరణ పూర్తి కాగా త్వరలోనే పనులు ప్రారంభం కాబోతున్నాయి. ఏలూరు జిల్లా ఏజెన్సీ ప్రాంత రూపురేఖలు మారబోతున్నాయి. ఇప్పటికే ఓవైపు పోలవరం ప్రాజెక్టు, మరోవైపు గ్రీన్ఫీల్డ్ హైవే అభివృద్ధి పనులు జరుగుతున్న సమయంలో నేవీ ఆయుధ డిపో ఏర్పాటుకు ప్రభుత్వాలు సిద్ధమవుతున్నాయి. ఈ ప్రాజెక్టు కోసం జీలుగుమిల్లి మండలంలోని వంకవారిగూడెం పరిధిలో సుమారు 1,166 ఎకరాలు సేకరించనున్నారు. వంకవారిగూడెం, దాట్లవారిగూడెం, మడకంవారిగూడెం గ్రామాల్లో ఇప్పటికే సర్వే పూర్తయిందే. అనంతరం అధికారులు చర్చలు జరిపారు. యుద్ధ సామాగ్రి డిపో ఏర్పాటుపై గతంలో గిరిజనులు ఆందోళన చేశారు. గ్రామ సభల్లో తమ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే అధికారులు వారిలో అవగాహన పెంచేందుకు సదస్సులు ఏర్పాటు చేస్తున్నారు. ఆయుధాల నిల్వలకు జీలుగుమిల్లి ప్రాంతం అనువైందిగా కేంద్ర రక్షణ శాఖ గుర్తించింది. అక్కడి నుంచి ఆయుధాల రవాణా సులభంగా ఉంటుందని అంచనాకు వచ్చింది. కేంద్రం ఆధీనంలో జరిగే రక్షణ శాఖకు సంబంధించిన ప్రాజెక్టు కావడంతో జీలుగుమిల్లి ప్రాంత రూపురేఖలు మారే అవకాశం ఉందని అంటున్నారు. అలాగే తెలంగాణ, ఆంధ్ర సరిహద్దు ప్రాంతంలో రహదారులకు కూడా మోక్షం లభించే అవకాశం ఉంది. ప్రాజెక్టు ప్రారంభమైతే ఆ ప్రాంతంలో 2,000 మందికి ఉద్యోగ అవకాశాలు కూడా దొరుకుతాయని అంచనా. గతంలో ఆయుధ డిపో ఏర్పాటుపై ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చిందే. దీంతో గిరిజనులకు ఎలాంటి ఇబ్బందులు రానివ్వబోమని అధికారులు, నాయకులు చెబుతున్నారు. ప్రభుత్వం నుంచి R&R ప్యాకేజీ అమలు, గిరిజనుల జీవన విధానానికి ఎటువంటి నష్టం జరగకుండా 18 ఏళ్లు నిండిన వారికి ప్యాకేజీ, ఉద్యోగ అవకాశాల కల్పనకు చర్యలు తీసుకుంటామన్నది వారిస్తున్న ప్రధాన హామీ. ఆయుధ డిపోకు సేకరించే 1,166 ఎకరాల్లో కేవలం 33 ఎకరాల్లో మాత్రమే నేవీ డిపో నిర్మాణాలు జరుగుతాయి. మిగతా ప్రాంతమంతా నేవీ ఆధీనంలో ఉంటుంది. దీంతో ఆ ప్రాంతంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు అనేది నేవీ అధికారుల మాట. ప్రాజెక్టు ప్రారంభమైతే పూర్తి కావడానికి 5 నుంచి 7 ఏళ్లు పడుతుంది. ప్రాజెక్టు పూర్తయ్యే నాటికి జీలుగుమిల్లి ప్రాంతంలో రహదారులు, హైవే కనెక్టివిటీ మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇదే జరిగితే ఏజెన్సీ ప్రాంత అభివృద్ధికి బాటలు పడినట్టే.